మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. అలానే సార్ మనం ఈ మధ్యన చూస్తే మీకు జనరల్ చెకప్స్‌లో కూడా చాలామంది రావచ్చు. సో, ఒక 25, 30 ఇయర్స్ వచ్చేసరికల్లా అందరికీ బీపీ, షుగర్‌లనేవి వచ్చేస్తున్నాయి. సో, ఒక బీపీ ఉన్నా కూడా దాంతో పాటు తోడుగా నేనున్నానంటూ షుగర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో, ఇద్దరు విడిపోకుండా ఉన్నట్టు. సో, 2 ఉండేటప్పుడు కూడా ఎంత కేర్‌ఫుల్‌గా ఉండాలి? అండ్ ఈ 2 కూడా ఓన్లీ ఓవర్ థింకింగ్, స్ట్రెస్ వీటి కారణంగా వస్తుందా? అదర్ థింగ్స్ ఏమైనా ఉండొచ్చా వీటికి? లేదండి. అంటే బీపీ, షుగరు తరచూ కన్కమిటెంట్‌గా వస్తుంటాయి. అంటే కలిసి వస్తుంటాయి. వీటి కామన్ కాజెస్ చాలా ఉంటాయి. నెంబర్ 1 కాజ్ అంటే నెంబర్ 1 మనం చూసే సెగ్మెంట్ బట్టి మారుతుంటుందండి. బట్ కామన్ కాజెస్ ఏంటి? మీరు అన్నట్టు ఫస్ట్ స్ట్రెస్, తీవ్రమైనటువంటి ఆందోళన, తీవ్రమైనటువంటి చికాకు, కోపము, తీవ్రమైనటువంటి బాధ. ఖచ్చితంగా వీటి వలన బీపీ, షుగర్ 2 పెరుగుతాయి. క్యాటకాలమిన్, ఇప్పుడు అసలు క్యాటకాలమిన్స్ అని బాడీలో హార్మోన్స్ ఉంటాయి. వీటిని ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ అంటారు. ఎప్పుడైతే ఒక జీవికి ఫైట్ చేయవలసినటువంటి పరిస్థితి కానీ, లేదా ఫ్లైట్ పారిపోవాల్సినటువంటి పరిస్థితి కానీ, భయపెట్టే పరిస్థితి కానీ, ఎదిరించాల్సిన పరిస్థితి కానీ వస్తే బాడీని తయారు చేయడానికి బాడీలో కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్నే సింపాథెటిక్ అమైన్స్ అంటాం. అడ్రినలిన్, నాన్ అడ్రినలిన్ అంటే కెమికల్స్ అవి. అవి పెరిగితే జరిగే అనేక పరిణామాల్లో షుగర్ పెరగడం అనేది ఒకటి, బీపీ పెరగడం అనేది రెండోది. సో క్రానిక్ స్ట్రెస్లో ఉండే వాళ్ళకి స్ట్రెస్ హైపర్గ్లిసిమియా అంటాం. అంటే స్ట్రెస్ వలన షుగర్స్ పెరిగిపోతాయి. మేబీ కొన్ని రోజులు ఆగితే తగ్గుతాయేమో స్ట్రెస్ని తగ్గించుకోగలిగితే. కానీ అన్ఫార్చునేట్లీ ఈ మధ్యలో మనం చూస్తున్న సిటీ లైఫ్లో ఈ తగ్గించుకునే పరిస్థితులు తగ్గిపోతున్నాయి. ఆ రోజు అదే స్ట్రెస్ ఉంటుంది తెలుసు, కానీ అదే తలకాయ నొప్పి తగ్గట్లేదు, తప్పించుకోలేము. అండ్ ఒబెసిటీ అతిగా తినటం వల్ల, మన అవసరం కన్నా అతిగా తినటం వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువైపోతుంది. కొవ్వు మొదలు ఎక్కడైతే ఖాళీ స్పేసెస్ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. కడుపు, తొడలు, బటక్స్ అక్కడికి వెళ్తుంది. అక్కడ నిండిపోయింది. ఏం చేయాలి? మిగతా వాటిలోకి వెళ్ళడం మొదలెడుతుంది. లివర్, మజిల్స్ వీటిలోకి వెళ్ళడం మొదలెడుతుంది. అప్పుడు మజిల్స్ అన్ని ఫ్లాబీగా అవడం మొదలెడతాయి. దీనికి ఎక్సర్సైజ్ లేకపోవటం ఒక అడిషనల్ కాజ్ అవుతుంది. ఎప్పుడైతే లివర్, మజిల్ ఇవన్నీ కూడా ఫ్యాట్తో నిండిపోతాయో ఇన్సులిన్ అనే పదార్థం యొక్క యాక్షన్ తగ్గించేస్తాయి. ఆటోమేటికలీ దానివల్ల షుగర్, తర్వాత వచ్చేటువంటి బీపీ ఇలాంటివి రావటం మొదలెడతాయి. సో సెకండ్ కామన్ రీజన్ ఈజ్ ఎక్కువగా కూర్చొని ఉండటం, వ్యాయామం తగ్గిపోవటం, కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకోవటం వల్ల లావు పెరగటం. ఈ 2 మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు కామన్గా కనిపించే కాజెస్ అండి. ప్రాక్టికలీ మీరు ఏ వృత్తిలో అన్నా చూసుకోండి. సిటీలో ఉండేవాళ్ళు పొద్దున్న లేస్తున్నాం, కార్లో కూర్చుంటాం, ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్లో కూర్చుంటాం, మళ్ళీ కార్లో కూర్చుంటాం లేదా మెట్రోలో కూర్చుంటాం, మళ్ళీ వెనక్కి వస్తాం, మళ్ళీ ఇంట్లో కూర్చుంటాం, టీవీ ముందర కూర్చుంటాం. ఈ కూర్చోటమే అయిపోతుంది. కూర్చోడంలోనే అలసిపోతున్నా. కూర్చోటంలో అలసిపోవటం వల్ల ఆబ్వియస్లీ కొవ్వు పెరగటం వలన బీపీ, షుగర్ అనేది కామన్గా పెరుగుతుంది. జనరల్గా చెప్పుకోవాలి అంటే ఇవి టాప్ 2 కాజెస్ అండి. ఇవి కాకుండా స్పెసిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి. బాడీలో కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల కానివ్వండి, కొన్ని రక్తనాళాల్లో, కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల్లో వచ్చే బ్లాక్స్ వల్ల కానివ్వండి, వేరే కాజెస్ వల్ల కూడా వస్తాయి. కానీ ఈ 2 కాజెస్ ఆల్మోస్ట్ 70, 80, 90% మందిలో ఇవే కాజెస్ కనబడతాయి. ఇంకో కామన్ కాజ్ విచ్ ఇస్ హెవీలీ నెగ్లెక్టెడ్ ఈజ్ ఇర్రెగ్యులర్ టైమ్స్లో తింటాం. అంటే చూడండి, ఇప్పుడు మిడ్ నైట్ బిర్యానీలు ఒక కాన్సెప్ట్ లాగా మార్కెట్ చేసుకుంటున్నాం మనం. యాక్చువల్లీ నిజంగా హెల్త్ కాన్షియస్ సొసైటీ అయితే బ్యాన్ చేయాలి. అంటే తినడానికి ఒక టైం ఉంటుంది. సో పగటి పూట అప్ టు 12 or 12:30 అది హెల్తీ టైం తినడం, పొద్దున లేచిన దగ్గర నుంచి. దాని తర్వాత ఎంత తగ్గించుకుంటూ వస్తే అంత మంచిది. అంతేగాని దీన్ని రివర్స్ చేయటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో ఆబ్వియస్లీ బాడీ దాన్ని అరిగించుకోలేకపోతుంది. ఇప్పుడు రాత్రిపూట సెకండ్ కాన్సెప్ట్, దీనికి రిలేటెడ్ కాన్సెప్ట్ ఈజ్ రాత్రిపూట వర్క్ చేయటం. మనకి అమెరికాతో సంబంధ బాంధవ్యాలు పెరగటం వలన అమెరికాలో జాబ్లు మనకి పెరిగిపోతున్నాయి. అది ఇక్కడుండి చేస్తున్నాం మనం. దీనివల్ల ఏమవుతుంది? నైట్ షిఫ్ట్స్. సాయంత్రం 5ంటికి ఉద్యోగంలోకి ఎక్కుతారు, లేదా 7ంటికి స్టార్ట్ అవుతుంది. అంతకుముందు ఓన్లీ ప్రెస్ సెక్టర్కి, ఎమర్జెన్సీ సెక్టర్ వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండేది. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళకే. ఇప్పుడు టీచింగ్ చేయాలన్నా కూడా అందరూ టీచర్లు కూడా రాత్రిపూట కూర్చొని అక్కడ కోచింగ్లు ఇస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతోంది? రాత్రిపూట మొత్తం మేల్కుంటున్నారు, పగటిపూట పడుకుంటున్నారు. చిన్న ఏజ్లో దీని ఎఫెక్ట్ పెద్ద తెలియదండి. బట్ ప్రాక్టికల్గా దీని అర్థం ఏంటి? సూర్యుడు అనే ఒక ఎనర్జీ మనకి ఒక సముద్రం అనుకుంటే, ఒక ఎనర్జీ సముద్రం అనుకుంటే, ఆ సముద్రం ఇలా ప్రవహిస్తుంటే మనం దానికి ఎగ్జాక్ట్గా ఎదురు ఈత కొడుతున్నాం మనం. సో నదంతా ఒకవైపు వెళ్తుంటే మనం ఆపోజిట్ సైడ్ మనం ఈత కొట్టుకుంటూ వెళ్తాం. అది ఎంత స్ట్రెస్ ఉంటుంది, తొందరగా అలసిపోతారు.
ఈ తొందరగా అలసిపోవటం అంటే ఏంటి? 25 సంవత్సరాలకి ఈత కొట్టడం మొదలైన వాళ్ళు 35 సంవత్సరాలు అలసిపోతారు. అలసిపోవడం ఎలా తెలుస్తుంది? బీపీ, షుగరు, థైరాయిడ్ వీటి ద్వారా తెలుస్తుంది. అంటే దీని మీద ఒక డిస్కషన్ నడుస్తుండేటప్పుడు కిందన ఒక కామెంట్ వచ్చింది, నేను చూశాను. హీఈస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, నేను ఆల్మోస్ట్ 22 ఇయర్స్ నుంచి ఇదే దీంట్లో ఉన్నాను, బట్ నేను హెల్తీగా ఉన్నాను, నాకేం లేదే, నేను రాత్రి మెలుకొని ఉంటే పగలు పడుకుని ఉంటాను అని. సో అలా అందరికీ ఎఫెక్ట్ అవుదా, లేకపోతే వాళ్ళ బ్రెయిన్ అలా తీసుకుంటుందా, లేకపోతే కొద్ది రోజులకి చూస్తారా అంటారా? అగైన్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. బట్ దీనికి 2-3 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఏ ఇద్దరు వ్యక్తుల యొక్క ఫిజియాలజీ సేమ్గా ఉండదండి. అందుకే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదం అనేది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏమంది? మొత్తం ప్రకృతులు గ్రాస్గా తీసుకుంటే 7 రకాలని ఉండొచ్చు, బట్ వాత ప్రకృతి వాళ్ళు, పిత్త ప్రకృతి వాళ్ళు, కఫ ప్రకృతి వాళ్ళు. దీని అర్థం ఏంటి? కొంతమంది చాలా స్టేబుల్గా స్ట్రాంగ్గా ఉన్న మెటబాలిజం ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది మోడరేట్ వాళ్ళు ఉంటారు, కొంతమంది కొంచెం వీక్ మెటబాలిజం ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎప్పుడు తొందరగా ఎఫెక్ట్ అవుతారు, వీళ్ళు లాస్ట్కి ఎఫెక్ట్ అవుతారు. వీళ్ళు అవుతారు ఖచ్చితంగా, సముద్రానికి ఎదురుకుండా ఈత కొడితే, ఆ నదికి ఎదురుగా ఈత కొడితే టైం వేరీ అవుతుంది. వీళ్ళకి 5 ఏళ్లలో తేడా వస్తే వీళ్ళకి 12 ఏళ్ళు పడుతుంది, వీళ్ళకి మాత్రం 20 ఏళ్ళు పడుతుంది. ఒకటి ఫస్ట్ పాయింట్. అంటే వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళని ఎంత హెల్తీగా పుట్టించారు అనేది మొదటి డిటర్మినెంట్. వాళ్ళ జీన్స్ హౌ హెల్తీ దే ఆర్. వాళ్ళ అమ్మా నాన్న నుంచి వచ్చిన జీన్స్ ఎంత హెల్తీగా ఉన్నాయి. చాలా కాయ కష్టం చేసి హెల్తీగా ఉన్నటువంటి పేరెంట్స్ పుట్టిన పిల్లలు అంటే జనరల్గా ఎక్కువ స్టడీగా ఉంటారు, ఎక్కువ ఇలాంటి స్ట్రెస్ తీసుకోగలుగుతారు. ఫస్ట్ పాయింట్. రెండవది, మన లైఫ్ స్టైల్ మనం ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాం. ఓకే, రాత్రి పడుకుంటున్నాం, రాత్రి మేల్కుంటున్నాం, పగలు పడుకుంటున్నాం. మిగతా టైంని ఎలా చేస్తున్నావు? ఎప్పుడు తింటున్నావు? తిని పడుకుంటున్నావా? ఎంత తిని పడుకుంటున్నావు? లైట్గా తిని పడుకుంటున్నావా, లేకపోతే యాజ్ యూజువల్ హెవీగా బిర్యానీ తిని పడుకుంటున్నావా? సో ఏం తిని పడుకుంటున్నారు, ఎప్పుడు తిని పడుకుంటున్నారు? ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా? ఎంత యాక్టివ్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు? అంటే మనం ఎంత కేర్ తీసుకుంటున్నాం అనేది రెండో ఆస్పెక్ట్. మనం ఎంత కేర్ తీసుకుంటే దాన్ని మనం అంత పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఒక లిమిట్ మించి మనం నేచర్ యొక్క లాస్ దాటుతున్నాం అనుకోండి, దానికి ఖచ్చితంగా ఒక ప్రైస్ పే చేస్తాం. ఎప్పుడు అన్నదాన్ని మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. మనం తీసుకునే జాగ్రత్త వల్ల 15 ఏళ్ళకి వచ్చే వాటిని 25 ఏళ్ల వరకు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. బట్ ఎగెయిన్స్ట్ నేచర్ వెళ్ళటం వల్ల 100 years టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, యూ విల్ నెవర్ రీచ్ ద 100 year టార్గెట్. అంటే మన పూర్వీకులు కొన్ని ఆచారాలు పెట్టారు. సో ఆ ఆచారాలు మన హెల్త్కి సంబంధించి, అంటే దేవుడితోటి ముడిపెట్టారని అనుకోవచ్చా? లైక్ ఇప్పుడు సోమవారం శివుడికి మీరు ఫాస్టింగ్ ఉండండి, లైక్ అలాంటివి పెట్టుకునేటప్పుడు దీనికోసమే ఇవన్నీ సెట్ చేసి ఉంటుండొచ్చా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. మిగతా సివిలైజేషన్స్లో కన్నా మన సివిలైజేషన్లో చాలా 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 ఎక్కువ. మీకు ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక నోటీస్ చేస్తుంటే ప్రతి పండక్కి డిఫరెంట్ ఆచారం పెట్టారు. ఫస్ట్ థింగ్, ఉగాది నుంచి మొదలెడదాం. ఉగాదికి మెయిన్ థింగ్, అంటే ఈ మధ్యలో అన్నిటికీ మెయిన్ థింగ్ మనకి టీవీలు సినిమాలు చూడటం అయిపోయిందండి. బట్ ఇంతకు ముందు ప్రతి పండగ ఒక మెయిన్ ఆచారం అనేది ఉండేది. ఉగాదికి మెయిన్ది నింబ కుసుమ భక్షణం అంట, అంటే వేప పువ్వుని తినాలి అంటాడు. అంటే వేప పువ్వు ఎందుకు ఇంపార్టెంట్? రాబోయేటువంటి సీజన్లో, ఆ రోజుల్లో ఉగాది ఎప్పుడు వచ్చేది? వసంత ఋతువులో వచ్చేది. బర్నల్ ఈక్వినాక్స్ అంటాం. ఇప్పటికీ బర్నల్ ఈక్వినాక్సే, కానీ వసంత ఋతువు కొంచెం ముందరికి జరిగింది. వసంత ఋతువు ఎలా ఉంటుంది అంటే రాత్రి చల్లగా ఉంటుంది, పగలు కొంచెం వేడెక్కుతుంది. ఇది దాని క్యారెక్టర్. అప్పుడు వచ్చే జబ్బులు ఏంటి? జనరల్గా జలుబులు, దగ్గులు ఇవే కామన్గా వస్తుంటాయి. ఈ వేప పువ్వుని తినటం వల్ల దాన్ని బ్లాక్ చేస్తుంది, అంటే దాన్ని తగ్గించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ చేదు పదార్థాలు తినటం వల్ల. అందుకని ఆ ఆచారం పెట్టారు. అదే చూడండి, మళ్ళీ కొన్ని రోజులకి రామనవమి వస్తుంది, శ్రీరామనవమి వస్తుంది. అప్పుడు ఏం చేశారు? వడపప్పు పానకం అన్నారు. ఎందుకు వడపప్పు పానకం అన్నారు అంటే వడపప్పు చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యేది. పెసరపప్పు అన్ని పప్పుల్లోకి చాలా తేలిగ్గా అరిగేది. పానకం అనేది దాంట్లో బెల్లం ఉంటుంది, స్లైట్గా సాల్ట్ ఉంటుంది దాంట్లో. దీనివల్ల సో ఎండాకాలం పెరిగిపోతుంది కాబట్టి తేలిగ్గా అరిగేవి తినాలి, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. అది ఇండికేషన్. వర్షాకాలం వచ్చింది. వర్షాకాలంలో వచ్చే వాటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తొలి ఏకాదశి ఉపవాసం చేయమన్నారు. మళ్ళీ అక్కడ ఏంటి? వర్షాకాలంలో ఇంకా అరుగుదల బాగా తగ్గిపోతుంది. సో తేలిగ్గా అరిగేవి తింటాం, కొంచెం నూనెతో చేసిన పదార్థాలు తింటాం, బొబ్బట్లు ఇలాంటివి చేసుకొని తింటాం. ఇలాంటి ఆచారం పెట్టారు. నెక్స్ట్ మనకి వినాయక చవితి వచ్చింది. వినాయక చవితికి ఏం చెప్పారు అంటే ఉండ్రాళ్ళు, కొంచెం సింపుల్గా అరిగేవి. అప్పటికి బాగా వేడి పెరిగి వేడితో వచ్చే జబ్బులు, ఈ డెంగూలు ఇలాంటివి చాలా సివియర్గా ఉంటాయి. సో ఉండ్రాళ్ళు లాంటి తేలిగ్గా అరిగేవి, ఎక్కువ స్ట్రెయిన్ చేయనివి. అలానే తిమ్మికూర అంటారు తెలుగులో. అలాంటి ఆ టైంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ని తక్కువ చేయడానికి వస్తాయి. నెక్స్ట్ వచ్చే దసరా, దీపావళి మంచి హెల్తీ టైం.
అప్పుడు ఏం చేయాలి, మంచిగా స్వీట్స్ చేసుకొని నెయ్యి, శరీరానికి పుష్టి కలిగించేటువంటి ఆహారం తీసుకోవాలి. తర్వాత వచ్చేది ఏంటి, సంక్రాంతి. సంక్రాంతి కూడా మంచి హెల్తీ సీజన్లో వస్తుంది, పీక్ వింటర్ దాటిపోయి వస్తుంది. అప్పుడు కూడా మంచి హెల్తీ పిండి వంటలు, మంచి మినపప్పుతో చేసే పిండి వంటలు, సకినాలు, ఇలాంటివి తినాలి. సో యాక్చువల్లీ సివిలైజేషన్గా మన వాళ్ళు చాలా ఆలోచించి ఏ పండక్కి ఏం చేయాలని పెట్టారు. ఇంట్లో ఇంకొక బ్యూటిఫుల్ లాజిక్ కూడా ఉందండి. ప్రతి పండక్కి చేసే ఆచారం దానికి ఒక నెల రోజుల ముందు, నెల రోజుల తర్వాత పాటించదగ్గది. ఒక చిన్న కోడ్ లాగా పెట్టారు మధ్యలో వాళ్ళు. సో ఇన్ కేస్ ఆఫ్ అవర్ సివిలైజేషన్ మీరు చెప్పేది అబ్సల్యూట్లీ ట్రూ. సో ప్రతి పండగ ఒక 30 రోజుల ముందు, 30 రోజుల తర్వాత పాటించే కోడ్కి ఒక చిన్న సింబల్ లాగా, ఒక కోడ్ లాగా, దాని అలా ఆచారం లాగా పెట్టారు వాళ్ళు.